అంటూ తన పైన దేవుడు పూనకం ఉంది అంటూ కాదండి. నేను చెప్పేది ఏంటి అంటే ఒక నిమిషం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్. ఏంటి మైక్ పట్టుకున్నా అనుకుంటున్నారా? ఇప్పుడైతే నేను స్టూడియోలో ఉన్నాను అన్నమాట. ఒకరినైతే ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఇప్పుడు ద మోస్ట్ పాపులర్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్న పర్సన్ అయితే నేను ఇంటర్వ్యూకి అయితే తీసుకొని వచ్చాను. సో తన నోటితోనే నిజాలన్నీ చెప్పిద్దాము, ప్లస్ తన నోటితోనే అన్ని నేను బయటికి తెప్పిస్తాను. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎండ్ వరకు అయితే చూసేయండి. తను ఎవరు అనుకుంటున్నారా? ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్న సౌందర్య గారు తెలుసు కదా. సో తనకి దేవుడు వస్తుంది అంటూ, తన పైన దేవుడు పూనకం ఉంది అంటూ తను అన్ని వీడియోలో ఇప్పుడు వైరల్ అవుతుంది. ప్లస్ అన్ని ఇంటర్వ్యూలో తనకి పూనకం వస్తున్నట్టు చేస్తుంది. తను చెప్పేవన్నీ ఫేక్ అని చెప్పి కొన్ని ఛానల్స్ వాళ్ళు అవన్నీ చెప్తున్నారు కదా. సో ఇప్పుడు తననే ఇంటర్వ్యూ చేద్దాము. తను ఎలా చెప్తుంది, తనకు అసలు దేవుడు ఎలా వచ్చింది ఏంటి అనేది ఇప్పుడు మన ఛానల్లో కూడా ఉంటుంది. సో కంప్లీట్ గా వీడియో అయితే చూసేయండి. సో ఇప్పుడు తనతోటే విందామన్నమాట. సో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై స్టూడియో. థ్యాంక్ యూ అండి. సో సౌందర్య గారు, ఇప్పుడు మీరైతే ప్రెసెంట్ గా ట్రెండింగ్ లో ఉన్నారండి. ఇప్పుడు మీకు వచ్చే దేవుడు తప్పు అని చెప్పి జనాలు అంటున్నారు. సో మీకు అసలు దేవుడు ఎలా వచ్చింది, దీని వెనుక ఉన్న రహస్యం అంతా ఏంటి అనేది ఇప్పుడు మాకు మా ఆడియన్స్ కి మీరు మీ మాటల్లో చెప్పాలని కోరుకుంటున్నాను. అంటే నేను హాస్టల్లో ఉన్నప్పుడు నైట్ కళలోకి వచ్చి అమ్మవారు అనేది చెప్పుకుంది, నేను నీ మీదికి వస్తా ఇట్లా అందరికి. హాస్టల్లో ఎప్పటి నుండి హాస్టల్లో ఉండేవారు? నేను 5th క్లాస్ నుంచి ఉండేవారు. 5th. సో మీకు 5th క్లాస్ నుండే మీకు దేవుడు కళలోకి వచ్చిందా? ఆ 5th క్లాస్ లో ఉన్నప్పుడు వచ్చింది. కాకపోతే నా మీదకి ఎప్పుడు వచ్చిందంటే నేను 7th లో ఉన్నప్పుడు 8th లో ఉన్నప్పుడు కొంచెం కొంచెం అనేది వచ్చిండే దేవుడు. సో చూసారు కదా, సౌందర్యకి 5th క్లాస్ నుండే దేవత అనేది ఆమెకి కనిపించింది అనేది చెప్తున్నారు. సో తను మొత్తం అన్ని చెప్తారు. ఇప్పుడు మనకి చూద్దాము. సో 5th క్లాస్ నుంచి వచ్చింది దేవుడు వచ్చి మీకు నన్ను నువ్వు కొలుచుకో అని చెప్పి చెప్పిందా, లేకపోతే ఎలా చెప్పింది? మీకు దేవుడిని ఎలా మీ మీదికి పూనకం తీసుకొచ్చుకున్నారు? అంటే ఎట్లా అంటే ఇట్లా మన మీదికి వచ్చి చెప్పేది అనమాట. నాకు కళలోనే నేను మీదికి వస్తాను, అందరికి మంచిగా చూసుకోవాలి, నువ్వే అందరికి. నేను ఇక్కడ ఎందుకు మేమందరం ఇంతమంది ఉండగా నీ ఒక్కరి దగ్గరికి ఎందుకు దేవుడు వచ్చింది చెప్పండి? అది నాకు తెలియదు. కాకపోతే ఇంకా అమ్మవారు ఎల్లమ్మ అమ్మవారు నా మీదకి వచ్చి ఆమె బాధలు. సో మీకు ఇట్లా కళ్ళలోకి వచ్చినాక మీరు భయపడలేదా? మరి నాకు ఇట్లా ఎందుకు వచ్చిందని చెప్పి మీరు ఎవరికి చెప్పలేదా? నేను ఎవరికి చెప్పాను అంటే నాకు దేవుడు కదా, దేవుడు అంటే చాలా ఇష్టం అనమాట. అట్లా అమ్మవారే కదా అని నేను. సో ఎవరికి కాదండి సౌందర్య కాదు, ఎవరికైనా దేవుడు అంటే ఇష్టమే ఉంటది. మీకే ఎందుకు వచ్చింది? మీరు వచ్చినాక భయపడి మీరు ఎవరికి ఎందుకు చెప్పలే? మీ అమ్మకి కానీ నాన్నకి కానీ ఇట్లా నాకు దేవుడు వచ్చిందని ఏం చెప్పలేదు? కళలో అంటే ఇంట్లో వాళ్ళకి చెప్తే ఏంటి వాళ్ళు అబద్ధం చెప్తున్నారేమో అనుకొని అమ్మకి కావాలని హాస్టల్ నుంచి రావాలని మీకు మీరే డిసిషన్ తీసుకున్నారు. సో చూసారా, సౌందర్య వారికి సౌందర్య డిసిషన్ తీసుకున్నారు. దేవుడు వచ్చి తనకి చెప్పింది అని చెప్పి చెప్తున్నారు. సో మేము ఒక ఇంటర్వ్యూ చూసింది ఏంటి అంటే మీకు ఇంటర్వ్యూలోనే పూనకం అయితే వచ్చిందన్నమాట. అసలు అలా ఎలా వస్తుంది? ఇప్పుడు మనకి ఏదైనా డబ్బు చప్పుడు కానీ, లేదంటే అగరబస్తుల పొగ కానీ, ఏదైనా వేరే వాళ్ళని దేవుడు వచ్చిన వాళ్ళని చూస్తేనే వస్తుంది. మీకు అంత సడన్ గా ఆ ఇంటర్వ్యూలో ఎలా పూనకం వచ్చిందండి? అంటే అది మేము రియల్ అని నమ్మాలా, అబద్ధం అని నమ్మాలా? అది మీరు నమ్మాలి. ఎందుకనంటే నాకు దేవుడు అని పేరు వింటేనే నాకు అమ్మవారు వచ్చేసారు. సో సౌందర్య గారు దేవుడు అని పేరు వినంగానే వస్తుంది అని చెప్పి అంటున్నారు. సో ప్రజలకి మంచి చేస్తుంది అని చెప్పి చాలా మంది మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని చాలా విధాలుగా అన్ని తెలుసుకొని పోతున్నారు. కానీ ఇప్పుడు తను చెప్పేదంతా అబద్ధం అని అందరూ అంటున్నారు. అసలు అలా అడాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే వాళ్ళు నమ్మట్లేదు నన్ను, అందుకే అదే వాళ్ళు నమ్మకపోవడానికి మీరు ఏం చేశారు? వాళ్ళకి ఏం చెడు జరిగిందా, లేకపోతే వాళ్ళకి ఎట్లయిందని మీరు తప్పు అంటున్నారు? అంటే ఒక్క ఫ్యామిలీలో ఏదో వాళ్ళు తప్పు అయినట్టుంది, అందుకే వాళ్ళు అప్పటి నుంచి నమ్మట్లేదు. మేము విన్నది ఏంటి అంటే మీరు హాస్టల్లో అదేంటి పసుపు బొట్టు అలా అవన్నీ ఉంటారు. హాస్టల్లో మీకు ఎవరు అలౌ చేశారండి అలా? నేను తెలియకుండా తీసుకెళ్ళిన హాస్టల్లోకి. సో సౌందర్య గారు హాస్టల్లో కూడా అమ్మవారి లాగానే ఉండి చేశారట. సో ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్లు అడగాలి అనుకుంటున్నా సౌందర్య గారిని. సో అందరికి మంచి చేసి దేవతనే వస్తుంది అని చెప్పి చెప్తుంది కదా. సో ఇప్పుడైతే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే నాకు పెళ్ళైందా లేదా? ఇప్పుడు సౌందర్య గారు చెప్తారు. నాకు పెళ్ళైందా అండి? అయ్యిందండి. మీరు చూస్తే పెళ్లి అయినా. సో నాకు పెళ్ళైంది అంటున్నారు. పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నాకు 5-6 years అవుతున్నట్టు. సో సౌందర్య గారు చెప్పేది ఏంటి అంటే నాకు పెళ్ళై 5 సంవత్సరాలు అవుతుందట. చూసారు కదా మీరే. నాకు పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది. నాకు ఎంతమంది పిల్లలు? 5-6 years అంటే 2 పిల్లలు ఉంటారు. చూడండి, నాకు 2 పిల్లలు అని చెప్పి చెప్తుంది. ఇక మీరే డిసైడ్ చేయాలి సౌందర్య గారి దేవుడు ఏం చెప్తున్నారు అని చెప్పి. అండ్ సరే నాదంటే చెప్పింది, మీకు ఇక్కడ నుండే అర్థమైపోతుంది. సో ఇప్పుడు మీరు మీ అంతటా మీరే మాట్లాడుతున్నారా? ఇప్పుడు మీలో దేవుడు మాట్లాడిస్తున్నాడా? ఇప్పుడు నాతో దేవుడు కూడా మాట్లాడుతున్నారు. సో సౌందర్య గారు ఇంకా దేవుడు దాంట్లో మొత్తం లీనమైపోయారు. సో అందుకోసమే ఏంటి అంటే మేము అనుకుంది ఏంటి అంటే సౌందర్య గారు చెప్పే దాంట్లో అంత తడబడితనము లేదు, భయపడేతనము. అంటే తను ఏం చెప్తుందో తనకే క్లారిటీ లేదు. ఒక్కో ఇంటర్వ్యూలో ఒక్కోలాగా చెప్తున్నారు. మీరు అసలు వాళ్ళు ఎందుకు చెప్తున్నారో కూడా మాకు తెలియట్లేదు. అంటే నాకు అమ్మవారు ఏం చెప్తే నేను అది చెప్పేస్తాను అనమాట. అమ్మవారు చెప్తాను అంటున్నారు, కానీ ఎవ్వరు ఇంటర్వ్యూలో కరెక్ట్ గా కూడా చెప్పట్లేరు. సో ప్రస్తుతానికి అయితే తను చెప్పేటి అన్ని అబద్ధాలే అని చెప్పి మేమైతే నమ్ముతున్నాము.
మరి ఇంకా దీనికి మీరేమంటారు? ప్రజలు కూడా మిమ్మల్ని అలానే చేస్తున్నారు. అంటే ఇది వాళ్ళ ఇష్టమే, కానీ నేను మాత్రం అమ్మవారిని వదలలేను. ఆమె నా మీదికి వచ్చేసింది కాబట్టి నేను ఆమె రాకపోయినా నేను మళ్ళీ మళ్ళీ రప్పించుకుంటాను. సో అమ్మవారిని రప్పించుకోవడం మీ అంత వరకే ఉండాలి కదండి. ఇప్పుడు ప్రజలందరి పైనకి మీరు వెళ్ళి ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పడం వల్ల వాళ్ళకి ఏమైనా జరగచ్చు కదా, అట్లా అంటున్నాం మేము. అంటే ఆ అమ్మవారు నాకు చెప్పింది కాబట్టి నేను వాళ్ళందరికీ చెప్తున్నా. వాళ్ళు నన్ను నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ దేవుళ్ళు మొక్కుకుంటున్నారు కదా. సో ఇట్లా అయితే అంటుంది ఫ్రెండ్స్. సౌందర్య గారి మాటల్లోనే మీరు విన్నారు కదా. సో నాకైతే పెళ్ళని చెప్పింది అయితే తప్పు చెప్పింది. అంటే నాకు 5 years అవ్వట్లేదు, 2 years అవుతుంది, కానీ తనకు కూడా తెలియదు. సో ఇంకా తనున్న ఏజ్ కి తనకి మాత్రం తను అట్లా అనుకుంటుంది అన్నమాట. సో ఇట్లా మనము చాలా మంది చూస్తున్నాం. ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో చాలా మంది దేవుడు వస్తుందని, నాకు పూనకం వస్తుందని, ఇట్లా విగ్రహాలు తీసేయాలని, విగ్రహాలను పెట్టాలని చెప్పి రీసెంట్ గా అందరు ఇదే ట్రెండింగ్ లో ఉన్నారు. ఇంకా చాలా మంది ఇట్లా చేతబడులు చేయడం అని చెప్పి, ప్లస్ ఇలా చేయడం అని చెప్పి. ఏమైందండి సౌందర్య గారు? అంటే నాకు ఏమి కాలేదు అంటే సో తెలియకుండా చెప్పాను కదా, లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా ఈమెకి ఇలానే పూనకం వచ్చింది. సడన్ గా ఏమైందో తెలియదు. పూనకం వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్పిస్తున్నాడో కూడా తెలియదు. ఇట్లా ఆటోమేటిక్ గా తనకు అలానే వచ్చేస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మేము చాలాసేపు సౌందర్య గారిని ఇంటర్వ్యూ తీసుకొని ఇంకా తనకి దేవుడు వచ్చేలాగా చేసింది. అందుకోసమే ఇంకా బ్రేక్ తీసుకొని మరి మేమైతే సౌందర్య గారి కోసం అయితే పిజ్జా అయితే ఆర్డర్ చేసామన్నమాట. ఇంకా పిజ్జా తినిన తర్వాత తనకి కొంచెం శాంతి ఇచ్చిన తర్వాత మళ్ళీ రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే అడుగుతామన్నమాట. అప్పటి వరకు అయితే మీరు మా ఛానల్ పైన ఫోకస్ చేస్తూనే ఉండండి. మధ్యలో ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ సౌందర్య గారితో ఇంటర్వ్యూ చేసేద్దాం. సో మాతో పాటు మీరు కూడా విని అలసిపోయారు కదా. సో సౌందర్య గారు ఆగకుండా తినేస్తూనే ఉన్నారు. మా ఛానల్లోకి వచ్చిన వాళ్ళందరికీ ఇంటర్వ్యూలో మధ్యలో వాటర్, కూల్ డ్రింక్స్, ఇట్లా మేము అన్ని స్నాక్స్ అయితే అరేంజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఎవరు వచ్చినా కూడా వీళ్ళందరూ దేవతలాగానే వస్తున్నారు కాబట్టి దేవతలకి ఫుడ్ పెడుతున్నాము మేము. సౌందర్య గారికి ఇప్పుడే బ్రేక్ నుండి అయితే మళ్ళీ వచ్చారు ఇంటర్వ్యూకి. సో మనకు చెప్పాను కదా, ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో అందరు ఇలానే దేవుళ్ళ పేర్లు చెప్పి, ఇట్లా పూనకం వస్తుందని చెప్పి, ఇట్లా మంత్రాలని, చేతబడి అని చెప్పి ఇలా చేస్తూనే ఉన్నారు కదా. అసలు అదంతా ఎంతవరకు నిజాలు అనేవి అసలు ఎవరికి తెలియట్లేదు. ఈ సౌందర్య కూడా అంత చికెన్ లాగానే ఉంది అన్నమాట. మీరు ఇంకా చెప్పకండి. చూడండి, దేవుడు అనే వాళ్ళకైతే కాదండి. నేను చెప్పేది ఏంటి అంటే, ఒక్క నిమిషం సౌందర్య గారు, ఒక్క నిమిషం చూడండి. దేవుడు అనే వాళ్ళు ఎవరైనా అలా డైరెక్ట్ వెళ్ళిపోతారా చెప్పండి? అసలు తన దగ్గర ఎలాంటి ఆన్సర్ లేదు. మీరు అడిగిన క్వశ్చన్లకి తన దగ్గర ఒక్కటి కూడా ఖచ్చితమైన ఆన్సర్ లేదు. మీరు కూడా చూసారు కదా. సో సౌందర్యకి దేవుడు వస్తుంది అనే విషయం ప్లేస్ అదంతా మనం ఇంకొక ఇంటర్వ్యూలో అయితే ఇద్దాము. ఇప్పటి వరకు అయితే ఎలాంటి నిజాలు చెప్పలేదు. ప్రస్తుతానికి అయితే నేనైతే తను ఏమి చెప్పలేదు అని అయితే చెప్తాను. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అన్ని నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి కాదు, లేదంటే ఎవరిని ఇట్లా ఇమిటేటింగ్ కాదు. మేము ఒక ఫన్నీ వేలో అయితే చేసుకున్నామండి. అలానే మీరు కూడా ట్రీట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.